కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయమునకు స్వాగతం. ఇక తులాలగ్నంలో జన్మించిన వారికి సూర్యుడు మిథున సంచారం వలన జూన్ 15 నుండి జూలై 16 వరకు మాస ఫలితములు ఈ తులాలగ్నం వారికి తెలుసుకుందాము. ఈ తులాలగ్నం వారికి శని బలంగా పంచమాధిపతి పంచమంలో ఉండటం వలన మెదడు చాలా చురుకుగా పనిచేసి తీసుకునే నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకుని శుభంగా ఉండే అవకాశము ఎక్కువగా కలదు. మెదడు చురుగ్గా పనిచేసి వారు తీసుకునే నిర్ణయాలు వారికి ఉపయోగపడే విధంగా ఉండే అవకాశము ఎక్కువగా కలదు. ఇక సంతాన విషయంలో మంచి శుభంగా ఉంటుంది. సంతానాభివృద్ధి, సంతానం వలన ఆనందము పెరిగే అవకాశము కలదు. సంతానం వలన ఆనందం పెరుగును. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉండటం వలన కుటుంబము శుభంగా ఉండే అవకాశము ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య సంబంధము ఉండే అవకాశము ఈ తులాలగ్న వారికి ఈ నెలలో కలదు. అట్లాగే పార్ట్నర్షిప్పుల్లో కలిసి వచ్చటము, ఆహార విహార నిద్ర విషయంలో శుభంగా ఉండడము, వినోదాల్లో పాల్గొనడము ఈ తులాలగ్నం వారికి, వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ తులాలగ్నం వారికి ఆ ప్రయత్నాలు ఫలించడము, వివాహ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు ఫలించి వివాహం జరిగే అవకాశము ఈ తులాలగ్నం వారికి కలదు. ఇక వినోదాల్లో పాల్గొనడము, వారి మాటకు విలువ పెరిగే అవకాశము, విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి ఈ తులాలగ్నం వారికి వారు చేసే ప్రయత్నాలు ఫలించడము, కళాకారులకు వారి వృత్తిలో శుభంగా ఉండడము, విద్యార్థులకు కొత్త కోర్సులు నేర్చుకునే వారికి ఈ తులాలగ్నం వారికి మంచి శుభంగా ఉండడము, ఈ విధంగా పంచమంలో ఉన్న శని వలన శుభ ఫలితాలు కలిగే అవకాశము ఉన్నది. ఇక గురువు వలన కలిగే ఇబ్బందుల గురించి తెలుసుకుందాము. గురుదశ కాకపోతే మాటల వలన అపార్థాలు పెరిగి అనవసరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశము కలదు. కావున మాటలు తగు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. కొన్ని ప్రయత్నాలు మధ్యలో వదిలివేయటము, గృహంలో సమస్యలు పెరగడము, బంధుమిత్రుల సహకారము తగ్గుట, అనవసర ఖర్చులు పెరుగుట జరుగును. వీరికి ఈ నెలలో అదృష్టం దోబూచులాడటం జరిగే అవకాశం కలదు. సప్తమాధిపతి శనికి దొరకటం వలన వివాహానికి ఈ తులాలగ్నం వారికి ఇది మంచి సమయంగా చెప్పుకొనవచ్చును. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ ప్రయత్నాల్లో సఫలీకృతులు కావాలని తెలియజేయుచున్నాను. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. ఎప్పటి నుండో ఎదురు చూసేవారికి కూడా ఈ నెలలో వివాహమయ్యే అవకాశము ఈ తులాలగ్నం వారికి కలదు. ఇక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇది మంచి సమయము. మాట విషయంలోనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. దానివలన ఆ మాటల వలన అవమానాలు, పరాభవాలు కలిగే అవకాశము
ఎక్కువగా ఉన్నది. కాబట్టి వాక్కు విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనంత వరకే మాట్లాడాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది ఈ తులాలగ్న జాతకులు. ఇక గురుదశ కాకపోతే గురువుకు రవికి పరిహారాలు చేసుకోవడం వలన ఈ తులాలగ్న జాతకులకు ఈ నెలలో కలిగే ఆటంకాలు తొలగి శుభంగా ఉంటుంది. శివాలయ దర్శనము, రవి గురువులకు పరిహారాలు చేసుకోవడము ఈ తులాలగ్న వారికి ఎంతైనా అవసరము, శుభం. జూన్ 15 నుండి జూలై 16 వరకు సూర్యుడు మిథున సంచారం వలన వృశ్చిక లగ్నం వారికి మాస ఫలితాలు తెలుసుకుందాము. ఇక వృశ్చిక లగ్నంలో జన్మించిన వారికి గత సంవత్సర కాలంగా శని కబంధహస్తాల్లో ఉన్నటువంటి గురువు శని కబంధహస్తాల నుండి బయటకు వచ్చి తన ప్రభావాన్ని చూపించే సమయము ఆసన్నమైనది. కాబట్టి ఈ సమయము వృశ్చిక లగ్నం వారికి మంచి సమయంగా చెప్పవచ్చును. బృహస్పతి సప్తమ స్థానానికి వచ్చాడు. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయము మంచి సమయముగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేసేవారికి, ఈ వృశ్చిక లగ్నం వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశము కలదు. కాబట్టి ప్రయత్నం చేసుకున్న శుభ ఫలితాలు వస్తాయి. ఇక పంచమాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉండటం వలన మంచి తెలివితేటలతో పనులు కొనసాగిస్తారు. ఈ వృశ్చిక లగ్నం వారికి ఈ నెలలో పార్ట్నర్షిప్లో మంచి పురోగతి ఉంటుందని తెలుపవచ్చును. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఏర్పడి మంచి ఆనందంగా వైవాహిక జీవితం కొనసాగుతుంది. ఇక భార్య ఇచ్చే సలహాల వల్ల కొంత లాభం కలిగే అవకాశము ఉన్నది. ఇక లాభస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల తీసుకునే నిర్ణయాల వల్ల లాభం పొందే అవకాశము ఎక్కువగా ఉన్నది. ముందు ఏది జరుగుతుందో గెస్ చేయగలుగుతారు. దానివలన లాభం పొందే అవకాశము ఎక్కువగా కలదు. ఇక తృతీయ స్థానాన్ని బృహస్పతి చూడడం వలన ధైర్యోత్సాహాలు పెరగడము, విందు వినోదాల్లో పాల్గొనడము, వివాహ సంబంధాలు కుదరడము, ఆహార విహార నిద్రల్లో అనుకూలంగా ఉండే అవకాశము కలదు. ఈ వృశ్చిక లగ్నం వారికి ఈ మాసము మంచి మాసమని చెప్పవచ్చును. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలకు ఇది మంచి సమయము. విహారయాత్రలకు కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. ఇక సూర్యుడు అష్టమంలో ఉండటం వలన ఉద్యోగంలో మంచి సపోర్ట్ చేస్తాడు. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. మీ వాక్కు ఫలిస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. తద్వారా పలుకుబడి పెరుగుతుంది. ఈ విధంగా సూర్యుడు కూడా మీకు సహకరిస్తాడు. ఇక శని చతుర్థంలో ఉండటం వలన మరియు దశమాన్ని చూడటం వలన ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశము, ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నది. శని 6వ స్థానాన్ని మరియు కుజుణ్ణి కూడా, షష్ఠాధిపతి అయిన కుజుణ్ణి కూడా చూడటం వలన ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. పైల్స్ కానీ జీర్ణశక్తి విషయంలో
కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. ఇక శత్రురోగ రుణస్థానాలను చూస్తున్నటువంటి శని వలన శత్రువుల వలన ఇబ్బందులు కలిగే అవకాశము, మనము చేయని పనులు కూడా చెడుగా పుకార్లు వచ్చే అవకాశం కలదు. దృష్టి దోషం వలన ఇబ్బందులు కలిగే అవకాశము, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, అప్పుల వారితో ఇబ్బందులు కలిగే అవకాశం కలదు. ఎందుకనగా ఆరవ స్థానాధిపతి అయిన కుజుణ్ణి శని పట్టుకోవడం వలన ఈ విధంగా ఇబ్బందులు కలిగే అవకాశం కలదు. అట్లాగే కోర్టు కేసుల్లో కూడా అనుకూలంగా రాకపోవడము, తెచ్చినది తీరదు ఇచ్చింది రాదు అన్నట్లుగా మనము తెచ్చిన అప్పు తీరకపోవడము, మనం ఇచ్చినటువంటి అప్పులు వసూలు కాకపోవడం అనే సమస్య ఈ నెలలో వృశ్చిక లగ్నం వారికి ఉండే అవకాశం కలదు. కాబట్టి ఈ నెల శత్రు రోగ రుణాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. శని దశ అయితే కాస్త ఊరట లభించును, కానీ శని దశ కాని వారికి కానీ శని దశాంతర్దశలు నడిచేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. గృహ సమస్యలు, శత్రు రోగ రుణ బాధలు తొలగేందుకు శనికి పరిహారాలు చేసుకోవడము, విష్ణు ఆలయాలను దర్శించడము, విష్ణు ఆలయాల్లో పూజలు చేసుకోవడం వలన ఈ శని దోషం తొలగి ఈ ఇబ్బందుల నుండి బయటపడతారని తెలపడం జరుగుతున్నది. కాబట్టి శని దశ కాని ఈ వృశ్చిక లగ్న జాతకులు శనికి పరిహారాలు చేసుకోవడము, విష్ణు ఆలయాలకు వెళ్ళి పూజలు చేసుకోవడం వలన ఈ ఇబ్బందుల నుండి బయటపడి శుభాలు కలుగుతాయి. శుభం. జూన్ 15 నుండి జూలై 16 వరకు సూర్యుడు మిథున సంచారం వలన ధనుర్లగ్నం వారికి మాస ఫలితాలు తెలుసుకుందాము. లగ్నాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి షష్టమ స్థానమునకు వచ్చినాడు, దశమాన్ని చూస్తున్నాడు. కావున మంచి ఉద్యోగ అవకాశాలు కలగటము, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడము, అనుకున్న స్థలమునకు ట్రాన్స్ఫర్ ప్రయత్నం చేసేవారికి ట్రాన్స్ఫర్లు అవ్వడం, చేసే ఉద్యోగంలో మంచి అనుకూలత ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే 6వ స్థానంలో బృహస్పతి ఉండటం వలన శత్రు రోగ రుణాల వలన ఇబ్బందులు తొలగుట, ఆరోగ్య విషయంలో మంచి అనుకూలంగా ఉండుట, శత్రువుల వల్ల మనకు మంచి జరుగుట, అనగా శత్రువులు మిత్రులుగా మారుట, లేకపోతే శత్రువులు చేసేటువంటి పనుల వల్ల మనకు మంచి జరిగే అవకాశము ఈ నెలలో కనపడుతుంది. దానివలన విజయాలు చేకూరుట, శత్రువులపై మనది పైచేయి అయ్యే అవకాశము ఎక్కువగా కలదు. ఇక ఎప్పటి నుండో రావాల్సినటువంటి మొండి బాకీలు వసూలు అవ్వడము, మనము తీర్చవలసిన రుణాల వలన ఇబ్బందులు తొలగుట, చేసే వ్యాపారంలో శుభంగా ఉండే అవకాశము ఈ నెలలో కలదు. ఇంకా వ్యాపారం చేసేవారికి ఈ నెల శుభంగా ఉంటుంది. వీరు చేసే లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత, మీ మాట ఫలిస్తుంది, మాట పలుకుబడి పెరుగుతుంది, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. అలాగే కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది, కుటుంబంలో ఏకాభిప్రాయం సాధించగలుగుతారు, మీ విశ్వాసం పెరుగుతుంది. అలాగే
అంతా శుభంగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ విధంగా లగ్నాధిపతి అయిన బృహస్పతి ధనుర్లగ్నానికి శుభ ఫలితాలు ఈ నెలలో ఇస్తాడు. ఇక శని తృతీయములో ఉండి పంచమంను చూస్తున్నాడు. కావున దీనివలన చిన్నవాళ్ళైన తమ్ముళ్ళు చెల్లెళ్ళ వలన ఇబ్బందులు, వారు మీ మాట వినకపోవడము, మీకు సహకరించకపోవడము జరిగే అవకాశము కలదు. అట్లాగే చేతిలో ఉన్న ధనము వృధాగా ఖర్చయ్యే అవకాశము ఎక్కువగా ఉన్నది. మీ నిల్వ ధనము తరిగే అవకాశం కలదు. కావున వృధా ఖర్చులు చేయరాదు. ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తగా చేయాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఇక సంతానం వలన ఇబ్బందులు, పిల్లలు మాట వినకపోవడము జరిగే అవకాశము కలదు. ఇక సంతానం కొరకు ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చును. పిల్లలు చదువుల్లో వెనకబడము, ఇక విద్యార్థులకు చదివేది అర్థం కాకపోవడము, విదేశీ ప్రయత్నం చేసేవారికి ఆ ప్రయత్నాలు ఫలించకపోవడము, వారు చేసే ఇంటర్వ్యూల్లో ప్రతికూలత కనపడే అవకాశము కలదు. పంచమాధిపతిని శని చూడడం వలన ఇంటర్వ్యూలలో కానీ రాసే పరీక్షల్లో కానీ వారికి వచ్చిన సమాధానం కూడా సమయానికి గుర్తు రాకపోక ఇబ్బందులు పడి అందులో ఫెయిల్ అయ్యే అవకాశము కలదు. కావున ఈ విదేశీ ప్రయాణానికి కానీ పరీక్షలు రాసేవారు కానీ తప్పకుండా ఈ శని దశ కానీ శని దశాభుక్తులు కానీ నడుస్తున్న వారు శనికి పరిహారాలు చేసుకోవడం వలన ఈ ఇబ్బందుల నుండి బయటపడే అవకాశము కలదు. కాబట్టి ఈ ధనుర్లగ్నంలో జన్మించిన వారు పై ఇబ్బందుల నుండి ఈ నెల తప్పించుకునేందుకు శనికి పరిహారాలు చేసుకోవడము, అట్లాగే విష్ణు ఆలయాలు సందర్శించడము, విష్ణు ఆలయాల్లో పూజలు చేయడం వలన శుభాలు చేకూరుతాయని, సమస్యలు తీరి శుభాలు చేకూరుతాయని చెప్పవచ్చును. శుభం. జూన్ 15 నుండి జూలై 16 వరకు సూర్యుడు మిథున సంచారం వలన మకర లగ్నంలో జన్మించిన వారికి ఈ మాస ఫలితాల గురించి తెలుసుకుందాము. శని ద్వితీయంలో ఉండడం వలన లగ్నాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అట్లాగే గురువు పంచమంలో ఉన్నాడు. లాభస్థానాన్ని శని గురువులిద్దరూ చూస్తున్నారు. శని దశ కాకపోతే మాత్రము ఈ మకర లగ్నం వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం కలదు. పలు రకాల ఆదాయాలు ఈ నెలలో పొందే అవకాశం కలదు. ఈ శని వలన శుభం కలుగుతుందని చెప్పవచ్చును. 2 చేతులా సంపాదించే అవకాశము ఈ మకర లగ్నం వారికి ఈ నెలలో కలదు. అట్లాగే కోర్టు కేసుల్లో అనుకూలమైనటువంటి తీర్పు రావడము, ఆగిపోయిన పనులు పూర్తి కావటం జరుగుతుంది. మాట పలుకుబడి పెరుగుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడము, అట్లాగే కుటుంబంలో మంచి అన్యోన్యత పెరగడము జరుగును. ప్రత్యేకంగా చతుర్థాధిపతి అయిన కుజుడు, అతని 2 గృహాలు శని తన కబంధ హస్తాల్లో పట్టుకోవటం జరిగినది కాబట్టి భూములు, ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసేవారు ఈ నెల మంచి సమయముగా భావించి కొనుగోలు చేయవచ్చునని చెప్పేసి సూచన. ఇంత
మంచి సమయము మీకు రావడము మీ అదృష్టము. భూములు ఇండ్ల స్థలాలు కొనేవారికి ఈ నెల ఈ మకర లగ్నం వారికి మంచి శుభ సమయముగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని వినియోగించుకోవాలని సూచన. భూములు కొనదలుచుకున్నవారు వారి వారి ప్రయత్నాలు ప్రారంభించిన మంచి లాభం పొందుతారు. ఇక రైతులకు కూడా పంట వేసుకొనుటకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. ఈ మంచి సమయాన్ని ఉపయోగించుకొని లాభాలు పొందవలనని సూచన. ఇక కట్టె పని చేసేవారు, ఒడ్రంగులు మరియు ఫర్నిచర్ వ్యాపారం చేసేవారికి, రాళ్లతో వ్యాపారం చేసేవారికి, భూమిలో పండే దుంపల వ్యాపారం చేసేవారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. దీనిని ఉపయోగించుకోవాల్సిందిగా సూచన. ఇక గురువు పంచమములో ఉండి నవమాన్ని లగ్నాన్ని చూస్తున్నాడు కావున దీని ప్రభావం వలన పిల్లలు మాట వినకపోవడము, సంతానం వలన ఇబ్బందులు, ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య అంత సత్సంబంధం లేకపోవడము, మనము తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఊగిసలాట ధోరణి ఉండటం, దానివలన ఇబ్బందులు పడడం జరుగుతుంది. కొంత నష్టాలు కూడా జరిగే అవకాశం కలదు. ఇక నిల్వధనం ఖర్చు అవ్వటము, బంగారు నిల్వలు కాస్త తగ్గే అవకాశము, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము, ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ సమయము కాస్త ఇబ్బంది సమయంగా ఉండే అవకాశము. కావున గురుదశ కానివారు, గురు దశాభుక్తులు నడుస్తున్నవారు బృహస్పతికి పరిహారాలు చేసుకున్న ఈ సమస్యల నుండి బయటపడే అవకాశము ఎంతైనా కలదు. అలాగే శివాలయ దర్శనము, శివాలయంలో పూజల వలన ఈ నెల మీకు వచ్చే ఇబ్బందుల నుండి ఉపశమనము కలిగి శుభంగా ఉండే అవకాశము ఎక్కువగా కలదు. ముఖ్యంగా ఈ మకర లగ్నంలో జన్మించిన వారికి ఈ నెలలో విదేశీ ప్రయాణానికి ప్రయత్నించేవారు, విదేశాలకు వెళ్ళేందుకు ప్రయత్నించేవారు, దాని గురించి ఇంటర్వ్యూల్లో పాల్గొనేవాళ్ళు, పరీక్షలు రాసేవారికి ముఖ్యంగా తెలిపేదేమనగా వారికి సమయానికి వారికి వచ్చిన సమాధానం కూడా గుర్తుకు రాదు. అటువంటి ఇబ్బంది వలన ఈ ఇంటర్వ్యూలలో కానీ రాసే పరీక్షల్లో కానీ ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి అటువంటి వారు, గురుదశ కానివారు, గురు దశాభుక్తులు నడుస్తున్నవారు తప్పకుండా గురు గ్రహానికి పరిహారాలు చేసుకోవడము, అట్లాగే శివాలయ దర్శనము, శివాలయంలో పూజలు చేయించడం వలన వీరికి శుభాలు చేకూరుతాయని, చేసే పనుల్లో శుభంగా ఉంటుందని తెలపవచ్చును. వీటి నుండి ఖచ్చితంగా గట్టెక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన. శుభం. జూన్ 15 నుండి జూలై 16 వరకు సూర్యుడు మిథున సంచారం వలన కుంభలగ్నం వారికి మాస ఫలితాలు తెలుసుకుందాము. ఇంకా కుంభలగ్నంలో జన్మించిన జాతకులకు ఈ నెలలో శని లగ్నంలో ఉండి తృతీయాన్ని, సప్తమాన్ని, దశమాన్ని చూస్తున్నాడు. మరియు తృతీయ దశమాధిపతి అయిన కుజున్ను కూడా శని పట్టుకున్నాడు. కాబట్టి తమ్ముళ్ళు, చెల్లెళ్ళ సహకారంతో ఈ నెల శుభంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో తమ్ముళ్ళు, చెల్లెళ్ళ సహకారము లభిస్తుంది. మరియు
వారి వలన లాభం పొందే అవకాశము ఎక్కువగా కలదు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉండటము, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించుట, గత సంవత్సరము గురువు వలన వివాహ సంబంధాల్లో కలిగినటువంటి ఆటంకాలు తొలగి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఆ వివాహ ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది. ఇది కుంభలగ్నం వారికి, వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయము మంచి సమయముగా చెప్పవచ్చును. ఇక క్యాటరింగ్ వ్యాపారం చేసేవారు, హోటళ్ళు, ఫుడ్ బిజినెస్ చేసేవారికి ఈ నెల మంచి అనుకూలమైన సమయముగా చెప్పవచ్చును. ఇక ఈ కుంభలగ్న జాతకులకు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత పెరిగి కుటుంబంలో మంచి ఆనందంగా శుభంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారికి ఈ నెల కలిసి వస్తుందని చెప్పవచ్చును. ముఖ్యంగా తమ్ముళ్ళు చెల్లెళ్ళ వలన, వారి సపోర్ట్ వలన మీరు ఎదిగే అవకాశం ఎక్కువగా కలదు. దానిని వినియోగించుకోవాలని సూచన. మీకు వారి సహాయం తప్పకుండా చేస్తారు. వారి వలన మీకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, సపోర్టును వాళ్ళు ఇచ్చి మీ ఎదుగుదలకు వారు తోడ్పడతారని చెప్పవచ్చును. ఇక గురువు చతుర్థంలో ఉండటం వలన బంధుమిత్రాదులతో గొడవలు, వారి వలన కాస్త ఇబ్బందులు మరియు స్థిరాస్తుల వలన గొడవలు, ఉద్యోగంలో ఒత్తిడి పెరగడము జరిగే అవకాశము కలదు. ఖర్చులు పెరగడము, వృధా వ్యయం అవ్వడము ఈ నెలలో జరిగే అవకాశం ఎక్కువగా కలదు. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయండి. ఎందుకనగా మీరు చేసే ఖర్చు వృధా అయ్యే అవకాశము ఎక్కువగా కలదు. కాబట్టి ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి చేయవలసిందిగా సూచన. ఇక అష్టమాన్ని గురువు చూడటం వలన కోర్టు కేసుల్లో ఇబ్బందులు, వచ్చే తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశము కలదు. కావున గురు దశాభుక్తులు నడిచేవారు గురుగ్రహమునకు పరిహారాలు చేసుకున్న ఈ ఇబ్బందుల నుండి బయటపడవచ్చును. ఈ కుంభలగ్న జాతకులు ముఖ్యంగా గురుదశ కానివారు, గురు దశాంతర్దశలు నడిచేవారు బృహస్పతికి పరిహారాలు చేసుకోవడము, శివాలయములో దర్శనానికి వెళ్ళడము, శివాలయములో పూజలు జరిపించడము, ఇటువంటి చేయటం వలన పైన చెప్పిన సమస్యల నుండి ఈ నెలలో బయటపడతారని చెప్పవచ్చును. శుభం. జూన్ 15 నుండి జూలై 16 వరకు సూర్యుడు మిథున సంచారం వలన మీనలగ్నం వారికి మాస ఫలితాలు తెలుసుకుందాము. ఇక మీనలగ్నంలో జన్మించిన వారు ఈ నెలలో వారికి ఫలితాలు తెలుసుకుందాము. మీనలగ్నంలో జన్మించిన వారికి తృతీయ స్థానంలో లగ్నాధిపతి అయిన బృహస్పతి ఉండి సప్తమాన్ని చూడటం వలన ఈ మీనలగ్నంలో జన్మించిన వారికి ఈ నెలలో చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చును. వివాహ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా ఈ సమయము మంచి సమయముగా చెప్పవచ్చును. అట్లాగే పార్ట్నర్షిప్లో పురోగతి ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సత్సంబంధాలు, అన్యోన్యత పెరగడం జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో ఆనందంగా
గడపడము, విహారయాత్రలు చేయటము వలన సంతోషం పొందడం జరుగుతుంది. ఇక ఈ బృహస్పతి వలన చిన్నవాళ్ళైనా తమ్ముళ్ళు చెల్లెళ్ళ సహకారం అందడము, వారి వలన చేసే పనుల్లో లాభం పొందడం జరుగుతుంది. లగ్నాధిపతి అయిన బృహస్పతి నవమ భాగ్యస్థానాన్ని చూడటం వలన ఆదాయం పెరుగుట, బంగారు నిల్వలు పెరుగుట, భక్తిభావం పెరుగుట మొదలగునవన్నీ ఈ నెలలో ఈ మీనలగ్న జాతకులకు జరుగును. ఇక లాభస్థానాన్ని గురువు చూడటం వలన చేసే వృత్తి వ్యాపారాల్లో కలిసి రావడము, లాభం చేకూరుట జరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చును. ఈ నెలలో వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వచ్చే అవకాశము ఈ మీనలగ్న జాతకులకు ఉందని చెప్పవచ్చును. లగ్నాధిపతి లాభస్థానాన్ని చూడటం వలన ఈ మీనలగ్న జాతకులు ఈ నెలలో 2 చేతుల సంపాదన సంపాదించే అవకాశం కలదు. వివిధ రకాలుగా ఆదాయాలు వచ్చే అవకాశము ఎక్కువగా కలదు. ఇక ఈ మీనలగ్న జాతకులకు ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ గత సంవత్సర కాలం నుండి లగ్నాధిపతి అయిన గురువు శని కబంధహస్తాల్లో చిక్కుకొని ఇప్పుడే విడిపోవటం వలన స్వతహాగా తన ప్రభావాన్ని చూపించగలడు. దానివలన ధైర్యంగా నిర్ణయాలు తీసుకొనుట, ధైర్య సాహసాలు పెరిగి చేసే పనుల్లో కలిసి వచ్చే అవకాశము ఈ మీనలగ్న జాతకులకు ఈ నెలలో కలదు. ఇక వీరికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చును. ఏలినాటి శని వలన ఆర్థికపరమైన ఇబ్బందులు, వాక్కు వలన ఇబ్బందులు, శత్రువుల వలన ఇబ్బందులు కాస్త వచ్చే అవకాశం కలదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. శత్రు రోగ రుణస్థానాన్ని శని చూడటం వలన రుణాల వలన ఇబ్బందులు, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. మరియు అధిక ఖర్చులు, దుర్వ్యయము, 1కి 2 రూపాయలు ఖర్చు చేయటం జరిగేది. ఏదైనా కొనేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు ఆలోచించి కొనాల్సిన అవసరము ఈ మీనలగ్న జాతకులకు ఈ నెలలో కలదు. లేనిచో నష్టపోయే అవకాశము కలదు. శత్రువుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకనగా శత్రు రోగ రుణస్థానాన్ని శని చూడటం వలన శత్రువుల వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి శత్రువుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. లేనిచో ఇబ్బందుల పాలవుతారు. రావలసిన బాకీలు రాకపోవటము, మనము తీర్చవలసిన అప్పుల వలన కాస్త ఇబ్బందులు ఏర్పడే అవకాశము ఈ మీనలగ్న జాతకులకు కలదు. కావున ఈ మీనలగ్నంలో జన్మించిన వారు శని దశ కాకపోతే శని దశాంతర్దశలు నడుస్తున్న శనికి పరిహారాలు చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము, వెంకటేశ్వర స్వామి పూజల వలన శనికి రెమెడీస్ చేసుకోవడం వలన ఇబ్బందులు తొలగి శుభాలు చేకూరుతాయి. జూన్ 15 నుండి జూలై 16 వరకు మిథున రాశిలో సూర్యుడు సంచరించు సమయంలో మేషాది 12 లగ్నాల వారికి ఈ నెలలో మాస ఫలితాలు. మళ్ళీ వచ్చే నెల మాస ఫలితాల్లో కలుద్దాం. శుభం.